హలో గైస్, వెల్కమ్ టు అందర్ వీడియో. వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఈ రోజు WWE మండే నైట్ రాలో ఏమేం జరిగిందో మొత్తం వివరిస్తాను. ఫస్ట్, WWE మండే నైట్ రాలో డ్రేవ్ మ్యాగటైర్, WWE వరల్డ్ హెవీ ఛాంపియన్ డేమియన్ ప్రీస్ట్, ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మెక్డానా, వీరు నలుగురు వస్తారు. WWE మండే నైట్ రాలో ఫస్ట్ మొదలుపెట్టింది వీళ్ళే. నేను WWE వరల్డ్ హెవీ టైటిల్ని క్లాష్ ఆఫ్ ది క్యాస్టిల్లో ఖచ్చితంగా గెలుస్తాను అని డ్రేవ్ మ్యాగటైర్ అంటాడు. అప్పుడు డేమియన్ ప్రీస్ట్ డ్రేవ్ మ్యాగటైర్ ని ఈ కండిషన్ ని పెడతాడు. ఈ రోజు నీకు ఒక మ్యాచ్ ఉంటుంది ఫిన్ బ్యాలర్ తోని. నువ్వు గనక ఫిన్ బ్యాలర్ తోని ఈ మ్యాచ్ గెలిస్తే మనం ఇద్దరమే కొట్లాడతాం WWE క్లాష్ ఆఫ్ ది క్యాస్టిల్లో. ఒకవేళ ఓడిపోతే జడ్జ్మెంట్ డే మెంబర్స్ అందరూ కూడా రింగ్ బయట ఉంటారు. చాలా డేంజర్ గా జరుగుతుంది మన ఇద్దరి మధ్యలో మ్యాచ్. సరే, నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నా అని డ్రేవ్ మ్యాగటైర్ అని వెళ్ళిపోతాడు WWE రింగ్ లో నుంచి. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో కైరీ వాల్కేరియా వర్సెస్ లియో స్కై, వీళ్ళిద్దరి మధ్య WWE మండే నైట్ రాలో చాలా డేంజర్ గా మ్యాచ్ ఉంటది. కైరీ వాల్కేరియా గుద్దుడికి ఈమె ఎటుపై పడుతుందో ఎవరికి తెలియదు. కైరీ వాల్కేరియానే ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది అని మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో మరొక బిగ్గెస్ట్ మ్యాచ్, ఇది 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది. WWE మండే నైట్ రాలో చాలా డేంజర్ గా కొట్టుకుంటారు. నిజంగా మాస్ రోమన్ మ్యాన్ ఉంటాడు కాబట్టి జేడీ మెక్డానా గానికి అండ్ కార్లీతో గానికి మాత్రం పట్టపగలే చుక్కలు చూపించేస్తారు. అప్పుడు డామినిక్ రెమిస్టీరియో సాయం చేయడానికి వస్తాడు జడ్జ్మెంట్ డే వాళ్ళని. ఆ తర్వాత లివ్ మోర్గన్ వచ్చి నేను భర్త ఇటువైపు ఉంటే అటే వైపు భర్త ఏం చేస్తే అదే చేస్తా అనుకుంటా వస్తుంది. ఆ తర్వాత లివ్ మోర్గన్ ని తన్నుడుదంతే డామినిక్ రెమిస్టీరియో మీద పోయి పడుతుంది. అప్పుడు మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ రోమన్ వచ్చి లారీలా ఢీ కొంటాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు వీళ్ళే. ఈ మ్యాచ్ లో బ్రాన్ రోమన్ ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో జాట్ గేబుల్ అండ్ సెమీ జైన్ మధ్యలో మాటల పోటీలు జరుగుతాయి. అప్పుడు సెమీ జైన్ ఇలా అంటాడు, మీరు జాట్ గేబుల్తో ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా లేరు. ఎప్పుడైతే మీరు జాట్ గేబుల్ని వదులుతారో అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు అని ఓడిస్ని అండ్ ఆ పిల్లని చెప్తాడు సెమీ జైన్. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఓడిస్ వర్సెస్ సెమీ జైన్, వీళ్ళిద్దరి మధ్యలో ఘోరంగా మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. మ్యాచ్ మధ్యలో జాట్ గేబుల్ వచ్చి ఓడిస్ ని చల్డమని చెంప మీద వాయిస్తాడు WWE మండే నైట్ రాలో. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు సెమీ జైన్ ఆన్ మండే నైట్ రా. ఆ తర్వాత ఓడిస్ ని తిడతాడు జాట్ గేబుల్. అప్పుడు ఓడిస్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు కొట్టడానికి వెళ్తాడు కానీ కొట్టలేక వెళ్ళిపోతాడు జాట్ గేబుల్ ని. ఓడిస్ WWE రింగ్ లో నుంచి ఓడిపోయి. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో స్టార్జీ అండ్ సేనా బెద్లర్ వాళ్ళిద్దరూ గుద్దుడికి ఈ మ్యాచ్ ని ఓడిపోతారు. వాళ్ళు స్టార్జీ అండ్ సేనా బెద్లర్ గెలుచుకుంటారు. మండే నైట్ రాలో నంబర్ 1 కంటెండర్ అయిపోతారు ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో డేంజర్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఇల్జా డ్రాగునా, వీళ్ళిద్దరి మధ్య చాలా డేంజర్ గా ఫైట్ జరుగుతుంది ఈరోజు మండే నైట్ రాలో. నిజంగా ఈ మ్యాచ్ లో ఇల్జా డ్రాగునా గెలవడానికి చాలా ప్రయత్నిస్తాడు, చాలా పంచేసేస్తాడు బ్రాన్ బ్రేకర్ ని. ఇల్జా డ్రాగునా గాని పంచ్ గుద్దుడికి కూడా అతను ఓడిపోడు బ్రాన్ బ్రేకర్. ఆ తర్వాత ఒక స్పియర్ ని ఇచ్చి మండే నైట్ రాలో గెలుచుకుంటాడు బ్రాన్ బ్రేకర్ ఆన్ మండే నైట్ రా. ఆ తర్వాత రికిషెట్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు, చాలా డేంజర్ గా కొట్టి ఆ తర్వాత ఇల్జా డ్రాగునా గానికి తీసుకెళ్లిపోతాడు రికిషెట్ ఆన్ మండే నైట్ రా. ఆ తర్వాత WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది మండే నైట్ రాలో. సెమీ జైన్ అండ్ R-Truth వర్సెస్ AOP, వీళ్ళ నలుగురు మధ్య WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది ఈరోజు మండే నైట్ రాలో. ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా AOP వాళ్ళే గెలిచేది ఉండే ఈ మ్యాచ్ ని, కానీ కింద మీద పడుతూ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు ఆన్ మండే నైట్ రాలో. ఈరోజు కోఫీ కింగ్స్టన్ రావడంతో ఈ మ్యాచ్ గెలుచుకుంటారు అండ్ స్టిల్ WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ఆసమ్ ట్రూత్ ఆన్ మండే నైట్ రా. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాన్ బ్రేకర్ రికిషెట్ పైన అటాక్ చేస్తాడు, చాలా డేంజర్ గా ఈరోజు మండే నైట్ రాలో మళ్ళీ అటాక్ చేస్తాడు. నిజంగా ఈరోజు రికిషెట్ ని చాలా డేంజర్ గా కొడతాడు, నిజంగా లేపెత్తేస్తాడు. నిజంగా కారు పైన బస్సు పైన నిజంగా చాలా డేంజర్ గా కొడతాడు ఈరోజు మండే నైట్ రాలో రికిషెట్ ని.
ఈ రోజు బ్రాన్ బ్రేకర్ రికిషెట్ ని కొట్టడంతో నిజంగా హాస్పిటల్ కి వెళ్ళిపోతారు. నిజంగా అంబులెన్స్ లో వచ్చి తొలకపోతారు రికిషెట్ ని. చాలా డేంజర్ గా, అది కూడా చాలా డేంజర్ గా అటాక్ చేశాడు బ్రాన్ బ్రేకర్ రికిషెట్ పైన. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ డ్రూ మ్యాగటైర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్. వీళ్ళిద్దరి మధ్య చాలా డేంజర్ గా మ్యాచ్ ఉంటది ఈ రోజు మండే నైట్ రాలో. నిజంగా జేడీ మెక్డోనాని చాలా డేంజర్ గా క్లెయిమోర్ ఇస్తాడు డ్రూ మ్యాగటైర్ ఈ రోజు మండే నైట్ రాలో. నిజంగా లేపెత్తేస్తాడు డ్రూ మ్యాగటైర్ ఫిన్ బ్యాలర్ ని. ఆ తర్వాత జడ్జ్మెంట్ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి ఫిన్ బ్యాలర్ ని సహాయం చేయడానికి వస్తారు, కానీ డ్రూ మ్యాగటైర్ వాళ్ళపైనే తిరిగి అటాక్ చేస్తాడు చాలా డేంజర్ గా. ఈ రోజు మండే నైట్ రాలో గెలుచుకుంటాడు డ్రూ మ్యాగటైర్ ఆన్ మండే నైట్ రా. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజర్ గా ఉండే, క్లెయిమోర్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా ఉండే ఈ రోజు మండే నైట్ రాలో. ఒరే మర్చిపోకుండా WWE క్లాస్ అనేది అసలుకి ఇంకా 2-3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నిజంగా చాలా ఎక్కువ ఏం రోజులు లేవు. జూన్ 15న ఆదివారం రాత్రి 12:30 అంటే 16వ డేట్ అయిపోతుంది. ఆ రోజు WWE క్లాస్ అట్ ది క్యాసిల్ లైవ్ ఈవెంట్ నడుస్తుంది సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 ఛానల్లో. చూడండి, మిస్ కాకండి. చాలా బిగ్గెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.